ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం జాగ్రఫీ టెక్స్ట్ బుక్‌లోని 5వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 5వ పాఠం ఖనిజాలు మరియు శక్తి వనరులు. ఇందులో 84 నుంచి 89 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. ఎక్కడ బొగ్గు, ఇనుప ధాతువు, సున్నప్రాయి మరియు డోలమైట్ మొదలైన నిక్షేపాలు అధిక మొత్తంలో ఉన్నాయి? 1 రాజస్థాన్, 2 మేఘాలయ, 3 గుజరాత్, 4 ఆంధ్రప్రదేశ్. ఎక్కడ బొగ్గు, ఇనుప ధాతువు, సున్నప్రాయి మరియు డోలమైట్ మొదలైన నిక్షేపాలు అధిక మొత్తంలో ఉన్నాయి? 1 రాజస్థాన్, 2 మేఘాలయ, 3 గుజరాత్, 4 ఆంధ్రప్రదేశ్. కొన్ని టూత్‌పేస్ట్‌లో మెరుపు దేని నుండి వస్తుంది? 1 అబ్రకం, 2 రొటైల్, 3 సిలికా, 4 జింక్. కొన్ని టూత్‌పేస్ట్‌లో మెరుపు దేని నుండి వస్తుంది? 1 అబ్రకం, 2 రొటైల్, 3 సిలికా, 4 జింక్. లోహ ఖనిజం కానిది 1 తగరం, 2 సీసం, 3 సల్ఫర్, 4 బాక్సైట్. లోహ ఖనిజం కానిది 1 తగరం, 2 సీసం, 3 సల్ఫర్, 4 బాక్సైట్. ఏవి అవక్షేప ఖనిజాల యొక్క మరొక సమూహం? 1 సోడియం సాల్ట్, 2 పొటాష్ సాల్ట్, 3 జిప్సం, 4 పైవన్నీ. ఏవి అవక్షేప ఖనిజాల యొక్క మరొక సమూహం? 1 సోడియం సాల్ట్, 2 పొటాష్ సాల్ట్, 3 జిప్సం, 4 పైవన్నీ. దేనిలో తయారైన టూత్‌పేస్ట్‌లకు తెలుపు రంగు వస్తుంది? 1 టిటానియం ఆక్సైడ్, 2 మెగ్నీషియం ఆక్సైడ్, 3 కాపర్ ఆక్సైడ్, 4 జింక్ ఆక్సైడ్. దేనితో తయారైన టూత్‌పేస్ట్‌లకు తెలుపు రంగు వస్తుంది? 1 టిటానియం ఆక్సైడ్, 2 మెగ్నీషియం ఆక్సైడ్, 3 కాపర్ ఆక్సైడ్, 4 జింక్ ఆక్సైడ్. మనం తీసుకునే మొత్తం పోషకాల్లో కేవలం ఎంత శాతం మాత్రమే ఖనిజాలను తీసుకుంటున్నాము? 1 0.5%, 2 0.3%, 3 97.3%, 4 99.7%. మనం తీసుకునే మొత్తం పోషకాల్లో కేవలం ఎంత శాతం మాత్రం ఖనిజాలను తీసుకుంటున్నాము? 1 0.5%, 2 0.3%, 3 97.3%, 4 99.7%. దంతాలను శుభ్రపరచడానికి టూత్‌పేస్ట్‌లో ఏ రాపిడి ఖనిజాలను వినియోగిస్తారు? 1 సిలికా, 2 అల్యూమినియం ఆక్సైడ్, 3 సున్నప్రాయి, 4 పైవన్నీ. దంతాలను శుభ్రపరచడానికి టూత్‌పేస్ట్‌లో ఏ రాపిడి ఖనిజాలను వినియోగిస్తారు? 1 సిలికా, 2 అల్యూమినియం ఆక్సైడ్, 3 సున్నప్రాయి, 4 పైవన్నీ. సుమారు ఎన్నింటికి పైగా ఖనిజాలు గుర్తించినప్పటికీ చాలా వరకు శిలల్లో సమృద్ధిగా కనిపించేవి కొన్ని మాత్రమే. 1 1000కి పైగా, 2 2500 పైగా, 3 2000కి పైగా, 4 3000కి పైగా. సుమారు ఎన్నింటి పైగా ఖనిజాలు గుర్తించినప్పటికీ చాలా వరకు శిలల్లో సమృద్ధిగా కనిపించేవి కొన్ని మాత్రమే. 1 1000కి పైగా, 2 2500 పైగా, 3 2000కి పైగా, 4 3000కి పైగా. ఇనుపేతర ఖనిజం కానిది 1 సీసం, 2 తగరం, 3 బాక్సైట్, 4 నికెల్. ఇనుపేతర ఖనిజం కానిది క్రింది వానిలో 1 సీసం, 2 తగరం, 3 బాక్సైట్, 4 నికెల్. ఏదైనా ఒక ఖనిజం ఇతర మూలకాలతో కలిసి సంచితమవడాన్ని వివరించడానికి ఏ పదాన్ని ఉపయోగిస్తారు? 1 శిల, 2 ధూపాంతరము, 3 ధాతువు, 4 సంవత్సరాలు. ఏదైనా ఒక ఖనిజం ఇతర మూలకాలతో కలిసి సంచితమవడాన్ని వివరించడానికి ఏ పదాన్ని ఉపయోగిస్తారు? 1 శిల, 2 రూపాంతరము, 3 ధాతువు, 4 సంవత్సరాలు. ఫ్లోరైట్ అనే ఖనిజం నుండి కావిటీస్ తగ్గించడానికి ఉపయోగించి ఏం వస్తుంది? 1 ఫ్లోరైడ్, 2 ఫ్లోరిన్, 3 కెరోటిన్, 4 ఫ్లోరిక్ ఆమ్లం. ఫ్లోరైడ్ అనే ఖనిజం నుండి క్యావిటీస్ తగ్గించడానికి ఉపయోగించి ఏం వస్తుంది? 1 ఫ్లోరైడ్, 2 ఫ్లోరిన్, 3 కెరోటిన్, 4 ఫ్లోరిక్ ఆమ్లం. చిన్న మొత్తంలో లభించే ఖనిజాలను ఏమని పిలుస్తారు? 1 శిల, 2 లోడ్స్, 3 వెయిన్స్, 4 భ్రంశాలు. చిన్న మొత్తంలో లభించే ఖనిజాలను ఏమని పిలుస్తారు? 1 శిల, 2 లోడ్స్, 3 వెయిన్స్, 4 భ్రంశాలు. ఉపరితల శిలలు విచ్ఛిన్నం అవడం, కరిగిపోయే పదార్థాలు తొలగించబడి ధాతువులు కలిగిన శైథిల్య పదార్థ అవశేషాలు వదిలిపెట్టబడడం జరుగుతుంది. ఏది ఈ విధంగా జరుగుతుంది? 1 బాక్సైట్, 2 తగరం, 3 రాగి, 4 బంగారం. ఉపరితల శిలలు విచ్ఛిన్నం అవడం, కరిగిపోయే పదార్థాలు తొలగించబడి ధాతువులు కలిగిన శైథిల్య పదార్థ అవశేషాలు వదిలిపెట్టబడడం జరుగుతుంది. ఏది ఈ విధంగా ఏర్పడిందంటే 1 బాక్సైట్, 2 తగరం, 3 రాగి, 4 బంగారం. అవక్షేపణ శిలలో అనేక ఖనిజాలు ఎక్కడ ఏర్పడతాయి? 1 విచ్ఛిన్నాలు, 2 పగుళ్ళు, 3 అంతరాలు, 4 సంవత్సరాలు. అవక్షేపణ శిలలో అనేక ఖనిజాలు ఎక్కడ ఏర్పడతాయి? 1 విచ్ఛిన్నాలు, 2 పగుళ్ళు, 3 అంతరాలు, 4 సంవత్సరాలు. కొన్ని ఖనిజాలు లోయల ఉపరితలపు ఇసుకలో కొండల క్రింది భాగంలో ఒండ్రు నిక్షేపాలుగా ఏర్పడవచ్చు. ఈ నిక్షేపాలను ఏమని పిలుస్తారు? 1 ర్యాట్ హోల్ మైనింగ్, 2 ప్లాసర్ డిపాజిట్లు, 3 సంవత్సరాలు, 4 లోడ్స్. కొన్ని ఖనిజాలు లోయల ఉపరితలపు ఇసుకలో కొండల క్రింది భాగంలో ఒండ్రు నిక్షేపాలకు ఏర్పడవచ్చు. ఈ నిక్షేపాలు ఏమని పిలుస్తారు? 1 ర్యాట్ హోల్ మైనింగ్, 2 ప్లాసర్ డిపాజిట్లు, 3 సంవత్సరాలు, 4 లోడ్స్. జోవై చిరపుంజుల్లో పొడవైన సన్నని సొరంగం తవ్వడం ద్వారా కుటుంబ సభ్యులు బొగ్గును వెలికి తీస్తారు. దీనిని ఏమని పిలుస్తారు? 1 ర్యాట్ హోల్ మైనింగ్, 2 ధాతువు, 3 ప్లాసర్ డిపాజిట్లు, 4 సంవత్సరాలు. జోవై చిరపుంజుల్లో పొడవైన సన్నని సొరంగం తవ్వడం ద్వారా కుటుంబ సభ్యులు బొగ్గును వెలికి తీస్తారు. దీనిని ఏమని పిలుస్తారంటే 1 ర్యాట్ హోల్ మైనింగ్, 2 ధాతువు, 3 ప్లాసర్ డిపాజిట్లు, 4 సంవత్సరాలు. ఏ ప్రధాన లోహ ఖనిజాలను వెయిన్స్, లోడ్స్ నుండి పొందుతారు? 1 జింకు, 2 సీసం, 3 తగరం, రాగి, 4 పైవన్నీ. ప్రధాన లోహ ఖనిజాలను వెయిన్స్, లోడ్స్ నుండి పొందుతారు? 1 జింకు, 2 సీసం, 3 తగరం, రాగి, 4 పైవన్నీ. ఖనిజాలను వర్గీకరించడానికి భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏ లక్షణాలను
ఉపయోగిస్తారు. 1 మెరుపు సాంద్రతలు, 2 స్ఫటిక రూపాలు, 3 రంగులు, కాఠిన్యం, 4 పైవన్నీ. ఖనిజాలను వర్గీకరించడానికి భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏ లక్షణాలను ఉపయోగిస్తారు? 1 మెరుపు సాంద్రతలు, 2 స్ఫటిక రూపాలు, 3 రంగులు, కాఠిన్యం, 4 పైవన్నీ. సముద్ర భూతలాల్లో ఏ గుళికలు సమృద్ధిగా ఉంటాయి? 1 అబ్రకం, 2 మ్యాంగనీస్, 3 అల్యూమినియం, 4 బంగారం. సముద్రపు భూతలాల్లో ఏ గుళికలు సమృద్ధిగా ఉంటాయి? 1 అబ్రకం, 2 మ్యాంగనీస్, 3 అల్యూమినియం, 4 బంగారం. భూగోళ శాస్త్రజ్ఞులు భూస్వరూపాలను సరిగా అర్థం చేసుకోవడానికి ఖనిజాలను దేనిలో భాగంగా అధ్యయనం చేస్తారు? 1 భూపటలం, 2 భూకేంద్రం, 3 భూ వాతావరణం, 4 పైవేవి కాదు. భూగోళ శాస్త్రవేత్తలు భూస్వరూపాలను సరిగా అర్థం చేసుకోవడానికి ఖనిజాలను దేనిలో భాగంగా అధ్యయనం చేస్తారు? 1 భూపటలం, 2 భూకేంద్రం, 3 భూ వాతావరణం, 4 పైవేవి కాదు. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఎక్కడ బొగ్గు, ఇనుపధాతువు, సున్నప్రాయి మరియు డోలమైట్ మొదలైన నిక్షేపాలు అధిక మొత్తంలో ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ అండి మేఘాలయాలు. ఎక్కడ బొగ్గు, ఇనుపధాతువు, సున్నప్రాయి మరియు డోలమైట్ మొదలైన నిక్షేపాలు అధిక మొత్తంలో ఉన్నాయంటే మేఘాలయ. కరెక్ట్ ఆన్సర్ 2. కొన్ని టూత్ పేస్టుల్లో మెరుపు అనేది దేని వల్ల వస్తుంది అంటే దేని నుండి వస్తుంది అంటున్నారు? కరెక్ట్ ఆన్సర్ 1 అబ్రకం. కొన్ని టూత్ పేస్టుల్లో మెరుపు దేని నుండి వస్తుందంటే అబ్రకం. కరెక్ట్ ఆన్సర్ 1. లోహ ఖనిజం కానిది క్రింది వాటిలో? కరెక్ట్ ఆన్సర్ 3 సల్ఫర్. లోహ ఖనిజం కానిది వాటిలో సల్ఫర్, తగరం, సీసం, బాక్సైట్ ఇవన్నీ లోహ ఖనిజాలు. సల్ఫర్ మాత్రం లోహ ఖనిజం అనేది కాదు. కరెక్ట్ ఆన్సర్ 3. ఇలాంటి వీటిలో వస్తూ ఉంటాయి. ఏవి అవక్షేప ఖనిజాల యొక్క మరొక సమూహం? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. సోడియం సాల్ట్, పొటాష్ సాల్ట్, జిప్సం. ఏవి అవక్షేప ఖనిజాల యొక్క మరొక సమూహం? సోడియం సాల్ట్, పొటాష్ సాల్ట్, జిప్సం. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. దేనితో తయారైన టూత్పేస్టులకు తెలుపు రంగు వస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1 టిటానియం ఆక్సైడ్. దేనితో తయారైన టూత్పేస్టులకు తెలుపు రంగు వస్తుందంటే టిటానియం ఆక్సైడ్. కరెక్ట్ ఆన్సర్ 1. మనం తీసుకున్న మొత్తం పోషకాలు కేవలం ఎంత శాతం మాత్రమే ఖనిజాలను తీసుకుంటున్నాం? కరెక్ట్ ఆన్సర్ అంటే 0.3%. మనం తీసుకున్న మొత్తం పోషకాలు కేవలం ఎంత శాతం మాత్రం ఖనిజాలను తీసుకుంటున్నామంటే 0.3%. కరెక్ట్ ఆన్సర్ 2. దంతాలను శుభ్రపరచడానికి టూత్పేస్ట్లో ఏ రాపిడి ఖనిజాలను వినియోగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. సిలికా, అల్యూమినియం ఆక్సైడ్, సున్నప్రాయి. దంతాలను శుభ్రపరచడానికి టూత్పేస్ట్లో ఏ రాపిడి ఖనిజాలు వినియోగిస్తారంటే సిలికా, అల్యూమినియం ఆక్సైడ్, సున్నప్రాయి. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. సుమారు ఎన్నింటిపైగా ఖనిజాలు గుర్తించినప్పటికీ చాలా వరకు శిలల్లో సమృద్ధిగా కనిపించేవి కొన్ని మాత్రమే? కరెక్ట్ ఆన్సర్ 3 2000కి పైగా. సుమారు ఎన్నింటిపైగా ఖనిజాలు గుర్తించినప్పటికీ చాలా వరకు శిలల్లో సమృద్ధిగా కనిపించేవి కొన్ని మాత్రమే అంటే 2000కు పైగా ఖనిజాలు గుర్తించినప్పటికీ. కరెక్ట్ ఆన్సర్ 3. ఇనుపేతర ఖనిజం కానిది? కరెక్ట్ ఆన్సర్ 4 నికెల్. ఇనుపేతర ఖనిజం కానిది నికెల్. మీరువన్నీ ఇనుపేతర ఖనిజాలు, నికెల్ మాత్రం ఇనుపేతర ఖనిజం కాదు. కరెక్ట్ ఆన్సర్ 4. ఏదైనా ఒక ఖనిజం ఇతర మూలకాలతో కలిసి సంచితం అవడాన్ని వివరించడానికి ఏ పదాన్ని ఉపయోగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 3 ధాతువు. ఏదైనా ఒక ఖనిజం ఇతర మూలకాలతో కలిసి సంచితం అవడాన్ని వివరించడానికి ఏ పదాన్ని ఉపయోగిస్తారంటే ధాతువు పదాన్ని ఉపయోగిస్తారు. కరెక్ట్ ఆన్సర్ 3. ఫ్లోరైట్ అనే ఖనిజం నుండి క్యావిటీస్ తగ్గించడానికి ఉపయోగించి ఏం వస్తుంది? ఫ్లోరైడ్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 1. ఫ్లోరైడ్ అనే ఖనిజం నుండి క్యావిటీస్ని తగ్గించడానికి ఉపయోగించి ఏమొస్తుందంటే ఫ్లోరైడ్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 1. చిన్న మొత్తంలో లభించే కణాలను ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ 3 వెయిన్స్. చిన్న మొత్తంలో లభించే కణాలను వెయిన్స్ అంటారు. పెద్ద మొత్తంలో అయితే లోడ్స్ అంటారు. ఇక్కడ చిన్న మొత్తంలో అడిగారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3 వెయిన్స్. ఉపరితల శిలలు విచ్ఛిన్నమవడం, కరిగిపోయే పదార్థాలు తొలగించబడి ధాతువులు కలిగిన శైథిల్య పదార్థ అవశేషాలు వదిలిపెట్టబడటం జరుగుతుంది. ఏది ఈ విధంగానే ఏర్పడిందంటే కరెక్ట్ ఆన్సర్ 1 బాక్సైట్. ఉపరితల శిలలు విచ్ఛిన్నమవడం, కరిగిపోయే పదార్థాలు తొలగించబడి ధాతువులు కలిగిన శైథిల్య పదార్థ అవశేషాలు వదిలిపెట్టబడడం జరుగుతుంది. ఇది ఈ విధంగానే ఏర్పడిందంటే బాక్సైట్. కరెక్ట్ ఆన్సర్ 1. అవక్షేపణ శిలలో అనేక ఖనిజాలు ఎక్కడ ఏర్పడతాయి? కరెక్ట్ ఆన్సర్ 4 సంవత్సరాలు. అవక్షేపణ శిలలో అనేక ఖనిజాలు ఎక్కడ ఏర్పడతాయంటే సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 4. కొన్ని ఖనిజాలు లోయల ఉపరితలపు ఇసుకలో కొండల క్రింది భాగంలో ఒండు నిక్షేపాలకు ఏర్పడవచ్చు. ఈ నిక్షేపాలను ఏమని పిలుస్తారంటే కరెక్ట్ ఆన్సర్ 2 ప్లాసర్ డిపాజిట్లు. కొన్ని ఖనిజాలు లోయల ఉపరితలపు ఇసుకలో కొండల క్రింది భాగంలో ఒండు నిక్షేపాలకు ఏర్పడవచ్చు. ఈ నిక్షేపాలను ఏమని పిలుస్తారంటే ప్లాసర్ డిపాజిట్లు. కరెక్ట్ ఆన్సర్ 2. జోవై చెరపుంజిలో పొడవైన సన్నని సొరంగం తవ్వడం ద్వారా కుటుంబ సభ్యులు బొగ్గును వెలికి తీస్తారు. దీనిని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ 1 ర్యాట్ హోల్ మైనింగ్. జోవై చెరపుంజిలో పొడవైన సన్నని సొరంగం తవ్వడం ద్వారా కుటుంబ సభ్యులు బొగ్గును వెలికి తీస్తారు. దీనిని ఏమని పిలుస్తారంటే ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ ప్రధాన లోహ ఖనిజాలను వెయిన్స్, లోడ్స్ నుండి పొందుతారు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవని. జింకు, సీసం, తగరం, రాగి. ఏ ప్రధాన లోహ ఖనిజాలను వెయిన్స్, లోడ్స్ నుండి పొందుతారంటే జింకు, సీసం, తగరం, రాగి. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ.
ఖనిజాలను వర్గీకరించడానికి భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏ లక్షణాలను ఉపయోగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ మెరుపు, సాంద్రతలు, స్ఫటిక రూపాలు, రంగులు, కాఠిన్యం. ఖనిజాలను వర్గీకరించడానికి భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏ లక్షణాలను ఉపయోగిస్తారంటే కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ మెరుపు, సాంద్రతలు, స్ఫటిక రూపాలు, రంగులు, కాఠిన్యం. సముద్ర భూతలాల్లో ఏ గుళికలు సమృద్ధిగా ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ 2 మ్యాంగనీస్. సముద్ర భూతలాలలో ఏ గుళికలు సమృద్ధిగా ఉంటాయంటే మ్యాంగనీస్ గుళికలు. కరెక్ట్ ఆన్సర్ 2. భూగోళ శాస్త్రజ్ఞులు భూస్వరూపాలను సరిగా అర్థం చేసుకోవడానికి ఖనిజాలను దేనిలో భాగంగా అధ్యయనం చేస్తారంటే కరెక్ట్ ఆన్సర్ 1 భూపట్లంలో భాగంగా. భూగోళ శాస్త్రజ్ఞులు భూస్వరూపాలను సరిగా అర్థం చేసుకోవడానికి ఖనిజాలను దేనిలో భాగంగా అధ్యయనం చేస్తారంటే భూపట్లంలో భాగంగా. కరెక్ట్ ఆన్సర్ 1. అందరు ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.